జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏమిటంటే ఈ జనరేషన్లో యువకులకు జ్యోతిరావు గారు పూలే చేసిన గొప్ప కార్యక్రమాలు ఈ ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి తెలియడం లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలపాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎలాగైతే 1848లో ఆయన ప్రారంభించిన శీతల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో మొత్తం భారత జాతికి ఒక ఆదర్శంగా మనం అందరం తీసుకోవాలా. ఆ శీతల పాఠశాలల్లో మహిళలకు అంతవరకు చదువుకు దూరం పెట్టిన ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ముఖ్యంగా పేదల మరియు దళిత పిల్లలకు, ఆడపిల్లలకు చదువు ఇవ్వడం అనేది ఆయన మొదలుపెట్టడం జరిగింది. తద్వారా మహిళలకు చదువుతో పాటు కుల వివక్షను దూరం పెట్టడం జరిగింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా ఆయన భార్య సమాజ సంస్కరణకు చాలా కృషి చేశారు. మహిళలకు విద్య ఇవ్వడంతో పాటు మహిళలకు ముందుకు తీసుకెళ్లడంలో, కుల వివక్షను పక్కన పెట్టడంలో మన దేశంలో వారు తీసుకున్న ఏదైతే అడుగు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈరోజు కూడా కుల వివక్ష ఉండడం చాలా బాధాకరం. కాబట్టి ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కుల వివక్షను పక్కన పెట్టి, కుల వివక్షను మరియు మహిళల పట్ల వివక్ష ఏదైతే ఉందో పక్కన పెట్టి భారత జాతిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా కుల వివక్షను రూపుమాపేందుకు పెద్ద అడుగు తీసుకున్న జ్యోతిరావు పూలే గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకొని కుల వివక్షను దూరం పెట్టడంతో పాటు మహిళలకు చదువుపరంగా ముందుకెళ్లాలని మనం అందరం ప్రయత్నించాలని దీనికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం.